హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఎక్కడికి? ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అవునా? ముందుగా అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని డాడీ సపోర్ట్ ఎక్కడికి? చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియోస్ చూసి నచ్చినట్టయితే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బయటికెళ్తున్నా. ఇప్పుడు వీడియోలోకి వచ్చేస్తే నేను రోజంతా హ్యాపీతో ఎలా మాట్లాడొద్దు. గడుపుతానో ఈరోజు నేను ఒక వీడియో తీసేసి ఇలా అయితే వ్లాగ్ లాగా పెడుతున్నాను. చూసేయండి మీరు కూడా. చాలా క్యూట్ కన్వర్జేషన్స్ ఉంటాయి. అస్సలు మిస్ అవ్వకండి. ఎక్కడ నేను మ్యూట్ చేయట్లేదు. సో చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. నేను ఈ వీడియోస్ తీసేటప్పుడైతే మా బాబుకి 25 మంత్స్ ఉన్నాయి. సో మార్నింగ్ 7 కంతా లేచేస్తాడు. లేదు అంటే 7:30, 8 అవుతది. లేచే లోపైతే ఈ ఫీడింగ్ బాటిల్ అస్సలు కనపడకూడదు. కనిపిస్తే మాత్రం పాలని ఒక్కటే మారం చేస్తాడు. ఫుడ్ అంతా చాలా మంచిగా తింటాడు కానీ ఖచ్చితంగా పాలైతే కావాలంటాడు. సో అది మాన్పించడానికి ట్రై చేస్తున్నాం. ఇలా మార్నింగ్ హ్యాపీ లేచే పాటికైతే బ్రేక్ఫాస్ట్ తర్వాత ఏదో ఒక రకమైన ఫ్రూట్ అయితే రోజు ఇలా కట్ చేసి ఉంచేస్తాము. ఇలా లేవగానే ఫ్రూట్స్ లేదా బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంటే పాలని స్కిప్ చేయొచ్చు అనేసి ఆలోచిస్తాం. కానీ ఇక్కడ చూడండి హ్యాపీ లేచేశాడు. నేను ఎన్ని మాటలు చెప్పి మర్పించాలన్నా చివరికి పాల దగ్గరికే వస్తున్నాడు. గుడ్ మార్నింగ్ నాన్న. హ్యాపీ లేచావా? ప్లీజ్ రా నాన్న. నానా అమ్మమ్మ, మనము ఈరోజు బస్సులో పోదాం అమ్మమ్మ దగ్గరికి. ఓకేనా? నైట్ ఓకేనా? సన్న బస్సులో పోదామా? ఓకేనా? బస్సులో పోయి వస్తావా? ఎక్కడికి? అవునా? డాడీ ఎక్కడికి వెళ్ళాడు నాన్న? డాడీ ఎక్కడికి వెళ్ళాడు? ఆఫీస్కి వెళ్ళాడా? అవునా? గుడ్ బాయ్ నాన్న. అయిపోయింది కదా రాత్రి. గొగ్గు వచ్చిందా? గొగ్గు వచ్చి ఎత్తుకుపోయింది. డాడీ ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాడా? ఈవినింగ్ వచ్చేటప్పుడు పెద్ద వెళ్ళలేదా? వెళ్ళాడు నాన్న ఇందాకే. నువ్వు బజ్జుకో ఇంటివి. ఎక్కడికి వెళ్ళాడు డాడీ? కాదు నాన్న, డాడీ ఎక్కడికి వెళ్ళాడు? ఓట్స్ వేసి మకానా వేసి నాన్న మమ్మ చేశాను. సూపర్ ఉంది. తిందామా మమ్ము? నాన్నా బుజ్జి గనుపై పెట్టిస్తాను. మమ్మ ఫాస్ట్గా తినేస్తే నాన్న నువ్వు. మనము జీలు పోసుకొని గుడికి పోదామా? స్వామికి పోదామా? ఓకే ఓకే చెప్పు. మమ్మ తిందాం నాన్న. మమ్మ తిన్నాక నీకు పప్పాయ కూడా కోసిస్తాను. ఓకేనా? గుగ్గులు కూడా ఉన్నాయి. గుగ్గులు వద్దా? మమ్మ తింటావా? సూపర్ ఉంది నాన్న. గొగ్గు ఎత్తుకోపోయింది. గొగ్గు ఆ రూమ్లో ఉంటుంది కదా గొగ్గు, అది ఎత్తుకోపోయింది. ఇంకా ఎలానో ఇలా మాటలు చెప్పేసి కొంచెం మరిపించాను కానీ ఇంకా వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్ళే పాటికి డాడీ కావాలని కాసేపు అయితే ఏడ్చాడు. అలా ఏవో స్టోరీస్ చెప్పుకుంటూ ఇంకా మర్చిపోయేలాగా చేశాను. ఇప్పుడు మొత్తం బ్రేక్ఫాస్ట్ అంతా రెడీ అయిపోయింది కదా, ఇంకా ఇంటి పని మొత్తం చేసేసుకుంటూ ఉన్నాను ఇక్కడ. సో అప్పుడే లేచాడు కాబట్టి వెంటనే తినడనమాట. ఏదైనా కానీ కొంచెం టైం తీసుకుంటాడు. ఆలోపు నా వర్క్స్ అన్నీ ఫినిష్ చేసేసుకుంటూ ఉన్నాను ఇక్కడ. అస్సలు మనం ఏ పని చేస్తే అక్కడే ఉండాలంటారు కదా పిల్లలైతే. అనుకుంటారు కానీ చాలా కష్టం పిల్లల దగ్గర. మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు చాలా అంటే చాలా వర్క్ ఉంటుంది. నేను యాక్చువల్గా ఇండియాకి వెళ్ళి 1.5 మంత్ ఉన్నాను కదా, అసలు ఎలా గడిచిపోయాయో కూడా తెలీదు. యాక్చువల్గా మా హ్యాపీ వచ్చేసి ఎక్కువ అమ్మమ్మ నానమ్మ వాళ్ళ దగ్గరే ఉంటారు కాబట్టి వాళ్ళంటేనే ఎక్కువ అటాచ్. చూసారు కదా వీడియో స్టార్టింగ్లో కూడా అమ్మమ్మ అని అడుగుతున్నాడు. ఇంకా ఎలా అయిపోయిందంటే వెళ్ళినప్పుడు నా దగ్గర చాలా బాగుంటాడు కానీ తినిపించడం, తర్వాత స్నానం చేయించడం, నైట్ పడుకోవడం మొత్తం అంతా పిన్ని వాళ్ళు అమ్మమ్మ నానమ్మ వాళ్ళు ఉండడంతో ఎక్కువగా మరి నా దగ్గర ఎక్కువగా క్లోజ్గా ఉండడో అనేసి మేమైతే ఇలా బెంగళూరుకి వచ్చామన్నమాట. ఇక్కడైతే నేను ఒక్కటే ఉంటాను. వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆబ్వియస్గా నా దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేస్తాడు
చేస్తాడు కాబట్టి బాగా అలవాటు అయిపోతాడు అనేసి ఇలా చేసాం. ఇక్కడ మార్నింగ్ 9 కంతా బ్రేక్ఫాస్ట్ అయితే తినిపించేసాం. తర్వాత మకానా లేదా ఫ్రూట్స్ ఏవైనా ఇస్తే తింటాడు. అలా బయటికి వెళ్ళాలంటాడు అనమాట మార్నింగ్ టైమ్స్. లెట్స్ గో అవుట్ సైడ్. ఓకే ఓకే చెప్పు, చేత్తో చెప్పు, ఇట్లా. ఓకే పండు బాయ్ బాయ్ చెప్పు. బయటికి వెళ్తున్నాం చెప్పు. బయటికి వెళ్తున్నాం. బయటికి వెళ్దామా? డాడీ ఎక్కడికి వెళ్ళాడు? ఆఫీస్కి వెళ్ళాడా? మనం వాకింగ్ వెళ్దామా? వాకింగా? ఎక్కడికి? అక్కడికా? ఓకేనా? ఎక్కడ? అవునా? ఏమది? డోర్ తీయాలా? పద. బీగమేలా. విన్నారు కదా, డోర్ లాక్ వేసుకొని రావాలంట బయటికి వచ్చేటప్పుడు. హ్యాపీ చెప్తున్నాడు. ఇంకా మేము బెంగళూరులో ఉంటున్న అపార్ట్మెంట్కి అయితే ఇలా కాంపౌండ్ అయితే ఉంది లోపలే, గేట్ లోపల. సో ఇలా లోపలే కాసేపు అయితే ఆడించుకుంటాను, కార్స్ అన్ని చూస్తూ దాని కలర్స్. తర్వాత కార్స్ అంటే చాలా ఇష్టం మా హ్యాపీకి. ట్రైపాడ్ చూసేసాడు, దాన్ని లాగాలని చూశాడు. ఇంకా హాయ్ చెప్పమంటే హాయ్ కూడా చెప్పేశాడు. బయట వెహికల్స్ వస్తాయి, బయట వెహికల్స్ వస్తాయి. డస్ట్బిన్ ఎక్కడుంది హ్యాపీ? ఎక్కడ? అక్కడుందా డస్ట్బిన్? బయటికి వెళ్ళకూడదు. మళ్ళీ అక్కడికి వెళ్దాం దా. అక్కడ నుంచి ఇక్కడ రా. దా 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 హ్యాపీ. కమాన్ 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 కమాన్. ఆఫ్టర్నూన్ 1-1:30కి అంతా పడుకుంటాడు. ఒక్కొక్కసారి 1కే పడుకొనేస్తానమాట. ఈరోజు కొద్దిగా లేట్ అయింది, అందుకు మరి పడుకున్నప్పుడు ఆకలేస్తే త్వరగా లేచేస్తాడనేసి పడుకునే ముందు ఇలా ఫ్రూట్స్ అయితే ఇచ్చాను. ఫ్రూట్స్ తింటూ ఉన్నాడు. ఇలా చిన్న చిన్నగా ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి ఇస్తే తనే తినేస్తాడనమాట. మనం తినిపించాల్సిన అవసరం లేదు. అండ్ ఫుడ్ ఒకటే మనం తినిపిస్తాం. అండ్ తినేటప్పుడు మాత్రం ఫోన్ కావాలంటాడు. అయితే స్క్రీన్ టైంని తగ్గించాలని చూస్తాం కానీ ఓన్లీ తినేటప్పుడు ఒక్కటే అడుగుతాడండి. తర్వాత ఇంకా అస్సలు అడగడు, మంచిగా ఆడుకుంటాడు. చాలా ఫుల్ యాక్టివ్ ఇక్కడ. సో తినిపించేసి ఇంకా పడుకునే ముందు స్నానం చేపిస్తే ఫ్రెష్గా మంచిగా పీస్ఫుల్గా పడుకుంటారనేసి ఇంకా ఇక్కడైతే స్నానం కూడా చేయించేశాను. అమ్మమ్మ వాళ్ళు తర్వాత పిన్ని వాళ్ళు చేయించేటప్పుడు చాలా అంటే చాలా అల్లరి చేస్తాడంట. నా దగ్గర ఎందుకో తెలియదు మరి, చాలా మంచిగా స్నానం చేయించుకుంటున్నాడు. స్నానం చేయించడమే ఒక పెద్ద టాస్క్ అనుకుంటే, దాని తర్వాత ఇలా అయితే రెడీ చేయడం ఇంకొక టాస్క్ అని చెప్పాలి. అంటే చాలా టైం తీసుకుంటుంది అండ్ చాలా ఓపిక ఉండాలి మనకు. ఒకవైపు మనం రెడీ చేస్తుంటే ఒకవైపు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పౌడర్ కిందకేసేయడం, కాటుకు అంటించుకోవడం, అన్ని పనులు చేసేస్తుంటారు. అలా చేతిలోకి ఏదో ఒక వస్తువు ఇచ్చేస్తే మన పని మనం మంచిగా చేసేసుకోవచ్చు. పడుతుంది పెట్టుకో ఫస్ట్. చెయ్యా యాడుంది హ్యాపీ హ్యాండ్? ఎక్కడుంది ఎక్కడుంది హ్యాపీ హ్యాండ్? లేదు లేదు, వచ్చింది 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 వచ్చింది. వద్దుపో నువ్వు, వద్దుపో నువ్వు పెట్టు, నువ్వే పెట్టు. పట్టిందా? ఇక్కడ ఇక్కడ హాయ్ చెప్పు. ఇక్కడ ఇక్కడ ఫోన్ కి హాయ్ ఫ్లైయింగ్ కిస్సి. ఇంకా ఇలా స్నానం చేసి రెడీ అవ్వగానే ఎయిదర్ టెంపుల్ కన్నా వెళ్ళాలి లేదా ఇంట్లో ఉన్న దేవుని గదిలో పూజ అన్నా చేసేసేయాలి వెంటనే హ్యాపీ. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఇంట్లోనే పూజ చేస్తాడు. నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలోనే టెంపుల్ ఉంటుంది అనమాట. స్నానం చేస్తే రోజు వెళ్ళడం అలవాటు. డాడీనా ఎక్కడికి వెళ్ళాడు నాన్న? డాడీ ఆఫీస్కి వెళ్ళాడా? ఈవినింగ్ వస్తాడా? నాన్న నీకు డాడీ కావాలా మమ్మీ కావాలా? హ్యాపీ మమ్మీ కావాలా డాడీ కావాలా? డాడీ నా మమ్మీ వద్దా? మమ్మీ వద్దా? సరే బాయ్
బాయ్ హ్యాపీ. నేను పోతానులే, నేను విమానంలో వెళ్ళిపోతా, నేను విమానంలో వెళ్ళిపోతా. నువ్వు నాతో మాట్లాడు. నీకు డాడీ ఏమైంది ఏమైంది నానా నానా? ఇంకా 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 మమ్మీ మమ్మీ వద్దా వద్దా వద్దా? డే గుండు, ఏ గుండు గుండు, నేను విమానంలో వెళ్ళిపోతాను. బాయ్ బాయ్ బాయ్. నాతో మాట్లాడద్దు అప్పి, మాట్లాడొద్దు నాన్న, మాట్లాడొద్దు నాన్న, నాన్న మాట్లాడొద్దు, నాతో మాట్లాడొద్దు నాన్న. ఇంకా అలా నా దగ్గర కాసేపు కబుర్లు చెప్పుకొనేసి ఇంకా పడుకొనేసాడు. ఆఫ్టర్నూన్ 1:30కి అంతా. సో లేచేపాటికి నా పనులన్నీ చేసేసుకొని నేను ఫ్రెష్ అప్ అయి తినేసాను. ఆ లోపు లేచి కూర్చొనేసాడు హ్యాపీ. గడ్డి తింటావా? ట్రాక్టర్లో ఉంటుందా గడ్డి? అవి ఆవులు తినేది కదా నాన్న, అవి ఆవులు తినేది కదా. గడ్డి ఎవరు తినేది? ఎవరు తినేది గడ్డి? ఆవు కదా. మళ్ళీ నువ్వెందుకు తింటావు? తింటావా? మమ్మ వద్దా? ఏంది బాగుంది? ఏంది? ఇడ్లీ. గడ్డి బాగుంది. ట్రాక్టర్లో ఉంటుందా? ఆఫ్టర్నూన్ లేచాక కాసేపు తర్వాత ఇంకా లంచ్ కూడా తినిపించేసాను. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. వాళ్ళ డాడీ ఆఫీస్ నుంచి రాగానే తన హ్యాపీనెస్ చూడండి ఇక్కడ. ఎవరు వచ్చారు నాన్న? డాడీ వచ్చాడా? ఏ బోవన్ బోవన్ డాడీ. ఇది మరి హ్యాపీ రొటీన్. యాక్చువల్గా డే టైంలో ఇలా ఉంటుంది. సో వాళ్ళ డాడీ రాగానే కాసేపు సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేసేసి ఇంకా ఫ్రెష్ అప్ అయి బయటికి వెళ్ళాము. అంతే. మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా బాయ్.